ప్రజలు ఆయన వెనకాల వెంబడి వెళుతూ ఉంటున్నారు. రకరకాలైనటువంటి ప్రజలు ఉంటున్నారు. కొంతమంది జ్ఞానులు, కొంతమంది రైతులు, కొంతమంది చదువుకున్నవారు, కొంతమంది వ్యాపారం చేసుకునేవారు ఉంటున్నారు. అనేక రకాలైనటువంటి ప్రజల మధ్యలో ఆయన నడుచుకుంటూ వెళుతూ ఉంటున్నాడు. ఆ సమయంలో ఒక కూడలికి రాగా ఒక మరి 4 రోడ్ల జంక్షన్ దగ్గర ఒక పెద్ద మహావృక్షం ఉంది. ఆ మహావృక్షం పైన ఒక వ్యక్తి వెళ్ళాడు. ఎందుకనగా ఆ వ్యక్తి, ఈ వెళుచున్నటువంటి వ్యక్తి ఎవరు, మరి ఎందుకు ఎంతమంది ఆయన వెంబడిస్తుంటున్నారు, ఏంటి ఈయన ఉన్నటువంటి మహాత్మ్యము, లేకపోతే ఈయనలో ఉన్నటువంటి మరి గొప్పతనం ఏమిటని ఆయన చూడాలనుకుని చాలా ప్రయత్నిస్తూ వచ్చాడు సమూహంలో నుంచి. అయితే తను చూడలేకపోతూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి అతను ఏం చేస్తూ వచ్చాడంటే, తనకు ఒక ఉపాయం వచ్చింది. ఆ ఉపాయంలో ఏంటంటే, ఆయన చూడాలంటే, నేను పోటీవాడిని కాబట్టి ఆయన చూడాలంటే నాకు అంటే ముందు అనేక వందల మంది ఉన్నారు కాబట్టి నేను ఆయన చూడలేను. కాబట్టి నేను చెట్టు ఎక్కినట్లయితే నేను ఆయనను చూడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరినీ తప్పించుకుని పరిగెత్తుకుని వెళ్ళి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ స్థలానికి, చెట్టు దగ్గరికి ఆ మహానాయకుడు రానే వచ్చాడు. ఆ మహా వ్యక్తి వచ్చి ఆయనను పిలుస్తూ వచ్చాడు. జకయ్యా, నీవు చెట్టు దిగి రమ్ము. అలా పిలిచింది ఎవరో కాదు, యేసు. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడిగా ఈ లోకాల్లో జన్మించి ఎవరు మాట్లాడద్దండి, సైలెంట్ గా ఉండాలి. మరి జీవించిన కాలం అంతట్లో ఈ రీతిగానే అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. యేసు ఎవరో అని చూడగోరిన వ్యక్తి ఒక వ్యాపారి, ఒక పన్ను వసూలు చేసే వ్యక్తి. అతను తన వ్యాపారం చేసుకుంటేనే ఏమిటి సత్యాన్వేషణకి వచ్చి యేసు ఎవరో అని చూడగోరి ఆ దినాన్న యేసు దృష్టిని ఆకర్షించిన వ్యక్తి. ఆ రోజు యేసు వచ్చి, జకయ్యా, నీవు చెట్టు దిగి కిందకి రమ్ము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉంటున్నది. అక్కడ ఉన్నటువంటి పదులతో చెప్పింటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మాట వ్రాయబడుతూ వచ్చినది. అనగా నశించిపోతున్నటువంటి మానవులందరినీ కూడా రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి సశరీరుగా ప్రత్యక్షమైంచినాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో ఆయన రక్షణ దయచేయు దేవుడు. జక్కయ్య కుటుంబానికి ఆయన రక్షణ దయచేస్తూ వచ్చింటున్నాడు. జక్కయ్య తను మారు మనసు పొంది తను ఏదైతే అక్రమంగా సంపాదిస్తూ వచ్చాడో తిరిగి తను ప్రజలకు చెల్లిస్తూ వచ్చి ఉంటున్నాడు. 4 రెట్లు ఇచ్చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ దినము నుండి, ఆ నోటి నుండి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంటున్నది. మీ ఇంటికి రక్షణ కావాలంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంటున్నది. అపొస్తలుల కార్యములు 16:31, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురు. నీ ఇంటి వారందరికీ రక్షణ అవసరమైంటున్నదంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. జక్కయ్య అనేటువంటి వ్యక్తి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఉంటున్నాడు. తనను తన ఇంటి వారందరినూ రక్షించబడి ఉంటున్నాడు. కాబట్టి మీకును మీ ఇంటి వారందరికీ యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించేటువంటి రక్షణ అవసరం అయినట్లయితే నేడే ఆయన యందు విశ్వాసం ఉంచుము. ప్రభు మిమ్మలను మీ కుటుంబంలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభా, ఇంతవరకు ప్రభా స్వార్థలో మీరంతా కృప చూపు ప్రభా ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఎక్కడైతే ప్రభా మీ వాక్యం ప్రకటింపబడిందో ఆయా చోట్లల్లా ప్రభా మీ వాక్యమైన విత్తనాన్ని నాటండి ప్రభా, అది నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు ఎవరైతే విన్నారో వారందరిని బట్టి వందనాలు. ఎవరైతే ప్రభు పెడచేయని పెట్టారో వారికి మరొక తరుణం అనుగ్రహించమని, వెళ్తుండగా ప్రభా ముందున్న మార్గంలోనూ మీరే మాకు తోడుకోండమని దృష్టిపై జన్మని అనుగ్రహించమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటాను మా తండ్రి. ఆమేన్.